నో అదర్ చాయిస్ సినిమా నిన్న చూసిన. యాక్చువల్‌గా రివ్యూ నిన్ననే ఇవ్వాలి బట్ మర్చిపోయినా. బట్ నో వరీస్. నో అదర్ చాయిస్ సంబంధించి అదేంటి సినిమా స్టోరీ ఏంటిదంటే సింపుల్‌గా ఒక ఎంప్లాయ్ ఆఫ్ ది ఇయర్ ఉన్న ఒక పర్సన్‌ని ఆటోమేషన్ అంటే మిషనరీలో అంత ఆటోమేషన్ అనేది వస్తది. అప్పుడే టెక్నాలజీ వస్తదనమాట. దానివల్ల అందులో ఉన్న ఎంప్లాయీస్‌ని అందరిని తీసేస్తారు. తీసేసిన తర్వాత ఇతను అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ని ఎట్లా ఎదుర్కొన్నాడు సినిమాలో. అంటే అతనికి జాబ్ లేకపోతే అతని ఫిలిం గానీ అతని ఫ్యామిలీ గానీ అదంతా సాలరీ మీద డిపెండ్ అయి ఉంటది కదా! ఆ సాలరీ అతనికి ఉండదు. సో, ఒక్కొక్కటిగా అతని నుంచి వెళ్ళిపోతా ఉంటాయి. అతని ఇల్లు కూడా ప్రాబ్లమ్‌లో వస్తది. అంటే ఇల్లు కూడా అమ్మేయాల్సిన పొజిషన్ వస్తది. బట్ ఆ ఇల్లు అంటే అతనికి చాలా ఇష్టం. ఇన్‌ఫాక్ట్ ఫ్యామిలీ అంటే కూడా చాలా ఇష్టం. దానికి సంబంధించి ఒకటే జాబ్ ఉంటది. ఆ జాబ్‌కు ఒక ఇద్దరు, ముగ్గురు అప్లికేషన్స్ ఉంటాయన్నమాట. ఆ అప్లికేషన్స్‌లో ఈ మూడోవాడు మన హీరో. ఇతని కన్నా ముందు ప్లేస్‌లో ఇంకిద్దరు ఆల్రెడీ ఉంటరు. అంటే వాళ్ళు కూడా టెక్నికల్‌గా అంతే నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ అనమాట. సో, వాళ్ళిద్దరిని ఎట్లా తొలగించిండు ఈ జాబ్‌కు ఇతన్నే వాళ్ళు ఎంచుకునేలాగా ఎట్లా ఇతను ప్లేస్ చేసిండు ఇతన్ని అని చెప్పేసి స్టోరీ అనమాట. కిల్లింగ్స్ ఉంటాయి. టోటల్ అంటే ఆఫ్‌కోర్స్ 'పార్క్ చాన్' ఫిలిమ్స్ అంటే మనం డెడ్ బాడీ లేకుండా మనం ఇమాజిన్ చేయలేము. ఎందుకంటే అతని ఫిలిమ్స్ అన్నీ కూడా అట్లనే తీస్తాడు. ద వే ఆఫ్ మేకింగ్ అవ్వచ్చు అదంతా కూడా ఎక్స్ట్రాడినరీ అనమాట. అంటే ఒక పర్సను వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి జాబ్ కోసం ఎంత ఎంత ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళిండు అని చెప్పే స్టోరీ అనమాట. ఇది యాక్చువల్‌గా రీసెంట్ టైంలో చాలా ఇంపార్టెంట్ అండి. జాబ్ అనేది ఒక ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే అది మనిషి జీవితంలో ఇట్స్ ప్రైమరీ. అంటే ఇంతకుముందు రోజుల్లో జాబ్ అవసరం లేదని అంటే జస్ట్ ఫార్మింగ్ చేసేటోళ్ళు, జస్ట్ ఏమంటారు వ్యవసాయం చేసేటోళ్ళు అది చేసిన తర్వాత 6 మంత్స్‌లో ఎంతో కొంత వస్తది. ఆ మనీతో బతికేవాళ్ళు. బట్ ఇప్పుడున్న సొసైటీలో లోన్స్, ఈఎంఐస్ ఇవన్నీ కొన్ని డ్రీమ్స్ అవన్నిటి వల్ల ఎంత జాబ్ మీద ఎంత డిపెండ్ అవుతున్నామంటే మనం ఆ జాబ్ లేకపోతే ఇంకా మనకు చావు ఒకటి మనం చావడం లేకపోతే చంపడం అనే సిచ్యువేషన్‌కి వస్తుంది అనే పాయింట్‌ని బేస్ చేసుకొని తీసిన సినిమా 'నో అదర్ చాయిస్' అనమాట. అండ్ నాకు ఫస్ట్ నుంచి ఈ సినిమా చాలా ఇంట్రెస్ట్ ఉండే. ఇన్‌ఫాక్ట్ 'పార్క్ చాన్' ఫిలిమ్స్ అంటే ప్రతి సినిమా కూడా నాకు ఇంట్రెస్టే. ఇన్‌ఫాక్ట్ చాలా సినిమాలు చూసినాను నేను అతనిది. అండ్ ఈ పర్టిక్యులర్ ఫిలిం అయితే చాలా ఎక్స్ట్రాడినరీ అండ్ కొన్ని మ్యూజిక్ మూవ్‌మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ గన్ను వెతుక్కునే ఒక సీన్ ఉంటది ఈ సినిమాలో. అది ఫస్టే చెప్పి స్పాయిల్ చేయకూడదు. అండ్ వాళ్ళ డాటర్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె సెలో వాయిస్తుంటది. అది కూడా అసలు ప్రీ క్లైమాక్స్‌లో వస్తది. అది కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. అండ్ దిస్ ఇస్ ఇట్. ఈ సినిమా ఇంక ఇండియాలో రిలీజ్ కాలేదు. బట్ నాకు ఒక ఫ్రెండు పంపిస్తే నేను చూసిన. సినిమా మాత్రం బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయండి. ఒకవేళ మీకు కూడా అంత అంటే ఫిలిం దొరకబట్టే శక్తి ఉంటే దొరకబట్టుకొని యూ ఆల్సో వాచ్ ఇట్. ఇలాంటి ఫిలిం మాత్రం మిస్ అవ్వద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే బెటర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.